రైట్, అశోక్ నగర్లోని ప్రధాన రహదారి ఏదైతే ఇప్పుడు మన ఇక్కడ అశోక్ నగర్ చౌరస్తా ఉన్నదో ఇదంతా కూడా దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి. నిరుద్యోగులు తమకు ఇచ్చినటువంటి నిరుద్యోగ క్యాలెండర్ కావచ్చు, అట్లాగే ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో 5,000 తోటి పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆమోదం తెలిపింది కదా, దానికి సంబంధించి కూడా ఇది 5,000 వద్దు మాకు 20,000 ఉద్యోగాలు కావాలని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు అశోక్ నగర్ చౌరస్తా మొత్తం కూడా నిరుద్యోగులతో దిగ్బంధనం అయిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వీళ్ళు ఏమంటున్నారు ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎంపీడీఓ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాల్సిన ఎంపీడీఓ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయక ఈరోజు ఓన్లీ చూడండి ప్రమోషన్ ద్వారానే భర్తీ చేస్తూ ఉన్నారు. దానికి నిరసనగా అట్లనే ఎస్ఐపిసి పోస్టులు ఏజ్ పెంచి 20,000 ఉద్యోగాలు ఇమీడియట్గా భర్తీ చేయాలనేది ప్రధాన డిమాండ్గా ఈరోజు రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. దయచేసి చేయకపోతే అశోక్ నగర్ చౌరస్తా మొత్తం రాత్రి వరకు ఇట్లా కూర్చున్నాం. అశోక్ నగర్ చౌరస్తా దిగ్బంధంలోనే ఉంటుంది. ఇదే మాటిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికే చెప్తుంది చాలా ఉద్యోగాలు, అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళ బొంద ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఈ రోజు వరకు అన్ని రకాలుగా అడ్డుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన కేవలం 18,000 మాత్రమే పోస్టులు, 18,000 మాత్రం ఇచ్చి మమ్మల్ని అడగడుగున ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంకా 1,82,000 ఉద్యోగాలు మాకు బాకీ ఉన్నాయి. అవి ఇచ్చే వరకు మేము వదిలేదే లేదు. మా డిమాండ్ అలా ప్రభుత్వం మాకు ఇస్తాన్న హామీలు నెరవేర్చాలని మేము ఇది చేస్తున్నామండి. మాకు ప్రభుత్వం ఇస్తాన్న ఉద్యోగాలు ఇస్తే ఇట్లా రోడ్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితి మాకు అవసరం ఉండదు కదా. ఇస్తా అంటారు, పోస్టులు మాత్రం ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇట్లా ప్రమోషన్ ద్వారా భర్తీ చేసుకుంటూ పోతే ఇంతమంది యువత భవిష్యత్తు ఏం కావాలనేదే మా ప్రశ్న. అసలు నిరుద్యోగ ప్రభుత్వం అన్నప్పుడు నిరుద్యోగుల గురించి ఏమాత్రమైనా ఆలోచిస్తుందా? వాళ్ళకి కావాల్సినట్టుగా ప్రమోషన్స్ లో ఫిల్ చేసుకుంటున్నారు. ఆ లక్షల్లో నిరుద్యోగులు ఉంటే వేలల్లో వందల్లో ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏమైపోవాలి ఇంతమంది లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు ఏంటి? అది ప్రశ్నార్థకంగా మారింది ఈరోజు. అందుకనే మేము వచ్చి మా నిరసన తెలుపుతున్నాం. అవును, డీజీపీ గారిని అడిగితే ఏమంటారండి? డీజీపీ గారు ప్రభుత్వానికి బాధ్యత అంటారు. ఎందుకంటే ఫినాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వాల్సింది ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఎవరైనా డిపార్ట్మెంట్ లో షార్టేజ్ ఉంది, స్టాఫ్ షార్టేజ్ ఉంది అంటే మొత్తం భర్తీ చేసుకోవడానికే చూస్తారు. కానీ ప్రభుత్వాలు ఎందుకు ఫినాన్షియల్ క్లియరెన్స్ ఇస్తలేదు అంటే మొత్తం ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర. ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కుట్ర ఇది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం నిరుద్యోగుల పట్ల అనేది మా ప్రశ్న. ఎవరి మాటలు వింటారండి? ఎవరి మాటలు అడగండి. ఇప్పుడు ఒకరిద్దరు విన్నా కానీ ఇంతమందిని అడగండి. అంత దమ్ముండోళ్ళు అయితే వచ్చి మాట్లాడాలి కదా నిరుద్యోగులతో. ఎందుకు మాట్లాడట్లేదు? నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పుకుంటారు కానీ ఏనాడు వచ్చి నిరుద్యోగులతో మాట్లాడలేదు కదా. మేము మాట్లాడమని కోరుతున్నాం. మాట్లాడితే కదా మా బాధలు మీకు తెలిసేది. ఊరికనే ఏదో బట్టగాల్చి మీదేస్తే అయిపోదు కదా. ఇష్టానికి అంటే కైండ్ ఆఫ్ డైవర్షన్ పాలిటిక్స్. వీళ్ళు చెప్పించారు వాళ్ళు చెప్పించారు అంటే ఎవడు పట్టించుకోవడం ఉద్దేశం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే మీరు దాని గురించి ఫైట్ చేస్తున్నారు. 5,000కి ఆమోదం తెలపడాన్ని ఎట్లా చూస్తున్నారు? అది పూర్తిగా నిర్లక్ష్యమే. ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు. ఇచ్చినామని చెప్పుకోవడానికి నోటిఫికేషన్స్ తప్ప నిజంగా మా గురించి ఆలోచించి చేసింది ఏమీ లేదు. మేము అడిగేది అంతే, మీరు ఇస్తున్నారు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. మా ప్రస్తుత డిమాండ్లు మీరు ప్రమోషన్ల నుంచి కాదు ఫిల్ చేయాల్సింది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే లక్షల మంది నిరుద్యోగులు ఆధారపడి ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలనేదే మా డిమాండ్. ఇప్పుడు కానిస్టేబుల్ 5,000 వేస్తా అంటున్నాడు. మాకు 5,000 కానిస్టేబుల్ పోస్టులు వేస్తా అంటున్నాడు. మాకు 5,000 సరిపో. 19,000 పైన ఖాళీ ఉన్నాయి కనుక మాకు 20,000 పోస్ట్ వేయాలి. ఎస్ఐ కానిస్టేబుల్ ఏజ్ కూడా కానిస్టేబుల్కి 36, ఎస్ఐకి 38 ఏజ్ పెంచమంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ తీర దగ్గరకు వచ్చే వరకు 5,000 పోస్టులు అంటే మాకు సరిపోవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా నిరుద్యోగుల వల్ల వచ్చిందనగా 3 సంవత్సరాలు జరుపుకుంటూ వచ్చి మాకు 5,000 ఇస్తున్నాం, మాకు బిచ్చం వేసినట్టు ఉన్నది. మేము 5,000 తీసుకోవడానికి సిద్ధంగా లేదు. మాకు 20,000 పోస్టులు వేసి న్యాయం చేయాలి. ఇప్పటికే చెప్తా ఉన్నాను చాలా ఉద్యోగాలు ఇచ్చినాం, నిరుద్యోగులు కావాలని రోడ్లు ఎక్కుతున్నారు. నేను ఒక ఎస్ఐపిసి ఆస్పిరెంట్ సంబంధించిన కనుక మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక కానిస్టేబుల్ ఎస్ఐ పోస్ట్ ఒకటి కూడా పడలేదు. మామూలు 60,000 పోస్టులు ఏమి ఇచ్చింది కానీ ఎస్ఐపిసికి ఒక్క పోస్ట్ కూడా పడలేదు. మాకు 5,000 సరిపోవు, 20,000 వేసి మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఈ 5,000 ఇవ్వడం వల్ల 5,000 పూర్తిగా అందరికి అందుతాయా? ఏ కేటగిరీకి ఒక్క పోస్ట్ కూడా రాదు. 33 జిల్లాలు కదా, 5,000 పోస్టులు దేనికి సరిపోవు. ఇచ్చినటువంటి జీవోలు కూడా ఉన్నాయి చాలా వరకు. అవును, వాటి మాకైతే 20,000 పోస్టులు ఖచ్చితంగా కావాలి. 20,000 పోస్టులు వేసి న్యాయం చేయాలి. పరిస్థితి దాదాపుగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్లు 5,000కే పరిమితం చేసిండ్రు వీళ్ళు. కావాలని చెప్పి దీన్ని ఈరోజు ఏదో తప్పుదో పట్టించే విధంగా నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.
ఇక్కడ చాలా వరకు అంటే చూసుకుంటే మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈరోజు అష్టదిగ్బంధనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు అశోక్ నగర్ మొత్తం ఇక్కడి నుంచి మాకు ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పే వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేదు లేదని చెప్పి కూడా సవాల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇంకా కొంతమందితో కూడా మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమనుకుంటున్నారు ఏందనేది కూడా తెలుసుకుంటాం. చెప్పు, ఏం చెప్తారు? ఓకే, నమస్తే అన్న. ఇక్కడ అశోక్ నగర్ చౌరస్తా దగ్గర అందరం నిరుద్యోగులం ఏకమయ్యి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఫామ్ అయ్యి 2.5 సంవత్సరాలు అయిపోతుంది. ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేరు. కాకపోతే మొన్న ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 5,000 కానిస్టేబుల్ ఫిలప్ చేస్తామని చెప్పారు. అది కరెక్ట్ కాదు. గత డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు కానీ మన సివి ఆనంద్ గారు కానీ 19,000 ఖాళీలు ఉన్నారని చెప్పారు. 19,000 ఖాళీలు ఫిల్అప్ చేయాల్సిందే. అలాగే ఏజ్ సడలింపు కానిస్టేబుల్ది 36కు, ఎస్ఐకి 38కు ఖచ్చితంగా సడలింపు చేయాల్సిందే. ప్రభుత్వం డిలే చేసింది నోటిఫికేషన్. డిలే చేసుకోవడంతో పాటు 5,000 అనడం సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. 5,000 నుంచి 19,000 ఖాళీలు ఫిల్అప్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మేము 19,000 ఖాళీలు ఉన్నప్పుడు ఎందుకు 5,000కే ఆమోదం తెలిపింది? ఈ 5,000 ఏంటంటే ఇప్పుడు కొన్ని వేసి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ మూమెంట్లో కొన్ని వేద్దామని చూస్తున్నారు. అప్పటిలాగా లేరు నిరుద్యోగులు, గొర్రెలు గారు అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి గారు మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఫిల్అప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. డైరెక్ట్ ప్రమోషన్లు ఇస్తామంటున్నారు. అంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మా టైం వాల్యుయబుల్ కాదా? మేము ఇలా ఎన్ని రోజులని రోడ్ ఎక్కి కూర్చోవాలి? మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? అంటే మంత్రులు చెప్తున్నారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్ చెప్తున్నారు. 30,000 అంటారు, 40,000 అంటారు. ఇదే వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఫస్ట్ అతను వచ్చే ముందు జాబ్ క్యాలెండర్లో ఏమన్నారు, 22 lakhs వరకు ఇస్తామన్నారు కదా. ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు. అండ్ 3 years కూడా అవ్వడానికి వస్తుంది. ఇప్పటి వరకు అయితే ఏ నోటిఫికేషన్ లేదు. మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగాలి. ఎన్ని సంవత్సరాలని మేము ఇక్కడే కోచింగ్ సెంటర్లో ఉండి ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఇది ఎంతవరకు మీ కార్యాచరణ ఎంతవరకు చేయబోతున్నారు? ఇప్పటికి 30 నెలల్లో దాదాపు ఎన్నో సార్లు కూడా మీరు తీసుకెళ్ళిపోతున్నారు. మాకు న్యాయం జరిగే వరకు మేము ఇలానే ప్రొటెస్ట్లు చేస్తూ ఉంటాం. అంతే. ఇప్పటికీ మీరు మోసపోతున్నారు. వేరే వాళ్ళ మాటలని నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. ఇంకెప్పుడండి న్యాయం జరిగేది? ఆల్రెడీ 3 years అవుతుంది కదా. వాళ్ళు జాబ్ క్యాలెండర్ అని వాళ్ళు చెప్పి ఇప్పటి వరకు ఏమీ రిలీజ్ చేయలేదు కదా. వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా 3 years అవ్వడానికి వస్తుందని. ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు కదా. ఆల్రెడీ 70,000 ఉద్యోగాలు ఎక్కడండి? ఎస్ఐ కానిస్టేబుల్ ఆల్రెడీ ఇచ్చారు. ఇంకా కొన్నేమో యాడ్ చేసుకొని ఇచ్చారు. కానీ గ్రూప్స్ అయితే ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్స్ కూడా లేవు. ఇప్పటి వరకు అయితే ఏవి లేవు. లెక్క పెట్టుకోండి, నేను తలకాయ తీసేసుకుంటున్నానని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ తీసుకోమని చెప్పండి కదా. ఇప్పటి వరకు అయితే ఏమీ లేవు కదా. అందరికీ తెలుసు. ఒకవేళ ఇచ్చే ఉంటే మేమెందుకు రోడ్ల మీదకి వస్తామండి? రామ్ కదా. గతంలో ఇట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం మీ ఇన్స్టిట్యూట్లకు వచ్చి మిమ్మల్ని అందరినీ తిప్పిండు. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ల కోసం మీరే తిరగాల్సి వస్తుంది. అంతే కదా. వాళ్ళు వచ్చే వరకే వాళ్ళది చూసుకుంటారు. ఇప్పటి వరకు ఏమీ లేదు. వాళ్ళు మమ్మల్ని ఇలానే తిప్పుకుంటూ ఉంటారు. మాకు న్యాయం జరగాలి. జరిగేంత వరకు మేము ఇలానే వేసుకోనండి. మాకు తెలియదు. ఇంకా మాకు న్యాయం జరిగే వరకు అయితే మేము ప్రొటెస్ట్లు చేస్తాం.